have place here. ప్లేస్ సరిపోకపోయినట్లయితే సీనియర్ బాయ్స్ యూతల్ సైడ్ రావచ్చు. సీనియర్ బాయ్స్ యూ కెన్ సిట్ హియర్. ఐ కెన్ స్టాండ్ అప్. ఐ కెన్ స్టాండ్ అప్. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియమో. నేనంటే యేసయ్య, నేనంటే ఆయనకు బహు ప్రియమో. జింగ చికా 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 జింగ చికా 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 జింగ చికా 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 హే. జింగ చికా 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 జింగ చికా 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 జింగ చికా 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 హే. కోడి తన పిల్లలను దాచునట్లు తన రెక్కల నీడలో నన్ను దాచును. కోడి తన పిల్లలను తన రెక్కల నీడలో నన్ను దాచును. జింగ చికా 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 జింగ చికా 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 జింగ చికా 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 హే. జింగ చికా 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 జింగ చికా 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 జింగ చికా 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 హే. పక్షిరాజు వలెని రెక్కలు చాపి ఉన్నత స్థలములో నన్ను నడుపును. పక్షిరాజు వలెని రెక్కలు చాపి ఉన్నత స్థలములో నన్ను జింగ చికా 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 జింగ చికా 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 జింగ చికా 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 హే. జింగ చికా 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 జింగ చికా 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 జింగ చికా 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 హే. నేనంటే 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 యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియమో. జింగ చికా 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 జింగ చికా 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 జింగ చికా 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 హే. జింగ చికా 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 జింగ చికా 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 జింగ చికా 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 హే. మార్గములను సూచించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకున నడిపించువాడు యెహోవాయే నాకు తోడు. మార్గములను సూచించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకున నడిపించువాడు యెహోవాయే నాకు తోడు. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది నాకు లేదు, విజయం ఎప్పుడు నాది. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది నాకు లేదు, విజయం ఎప్పుడు నాది. మార్గములను సూచించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకున నడిపించువాడు యెహోవాయే నాకు తోడు. మార్గములను సూచించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకున నడిపించువాడు యెహోవాయే నాకు తోడు. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది నాకు లేదు, విజయం ఎప్పుడు నాది. లాస్ట్ టైం. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది నాకు లేదు, విజయం ఎప్పుడు నాదే. I can sit down. దేవుని శక్తి గల నామమున మీ అందరికీ మట్టల ఆదివారం శుభం తెలియజేస్తున్నాము. ఈరోజు మన మట్టల ఆదివారం సండే స్కూల్ మట్టల ఆదివారం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము.
ఈరోజు మన యొక్క ప్రోగ్రామ్కి అధ్యక్షులుగా ఉండి నడిపించడానికి శ్రీమతి డి స్వర్ణలత జరుషరాజు గారు, సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు ఏర్పాటు చేయబడి ఉన్నారు. అదేవిధంగా సందేశం కొరకు శ్రీమతి ఎస్ సంపూర్ణ రెహబాం గారు ఏర్పాటు చేయబడినారు. అక్కను వేదిక మీదకి వేదిక మీదకి రమ్మని చెప్తాం. గట్టిగా చప్పట్లతో షెల్ వి క్లాప్. గట్టిగా చప్పట్లు కొట్టండి. అదేవిధంగా ప్రారంభ ప్రార్థన చేయడానికి శ్రీమతి టి ఎస్ఆర్ లూక్ గారు ఏర్పాటు చేయబడి ఉన్నారు. ఓకే, సో సారీ, మన మధ్యలో ఉన్నటువంటి మన ఇద్దరు పాస్టర్స్ని కూడా మన వేదిక మీద రమ్మని చెప్దాం. మన యొక్క అనిల్ కుమార్ శామ్యుల్ డేవిడ్ గారు, అదేవిధంగా జీవన్ రావు సార్ గారు ఇద్దరు రావాల్సిందిగా కోరుచున్నాము. చప్పట్లు కొడదాం గట్టిగా. అదేవిధంగా మన యొక్క చర్చ్లో ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఎవరెవరైతే చర్చ్ ఆవరణలో ఉన్నారో ప్రతి ఒక్కరూ అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ప్రారంభ ప్రార్థన చేయడానికి శ్రీ జయకుమార్ గారు ఏర్పాటు చేయబడినారు. ప్రారంభ ప్రార్థన కొరకు రావాల్సిందిగా కోరుచున్నాం. వేదవాక్య పఠనం కొరకు శ్రీమతి బి వసంత దయాకర్ గారు ఏర్పాటు చేయబడి ఉన్నారు. అదేవిధంగా ప్రార్థన కొరకు శ్రీమతి జి జయంతి సంతోష్ గారు ఏర్పాటు చేయబడి ఉన్నారు. అండ్ కానుకల ప్రార్థన కొరకు శ్రీమతి కె సునీత మధుకర్ గారు ఏర్పాటు చేయబడి ఉన్నారు. ఉన్న వాళ్ళందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సింది కోరుచున్నాం. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుల వారికి చేతికి అప్పగిస్తున్నాం. హలో దేవునికి స్తోత్రం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రారంభ ప్రార్థనతో మనం ఈ మట్టల ఆదివారం మనం జరుపుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కూడా దేవునికి స్తుతులు. అందరికీ మట్టల ఆదివారం శుభాకాంక్షలు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన యేసయ్య నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ దినము ఈ క్షణము చూడక ఎంతోమంది గతించిపోయారు ప్రభా. మమ్మల్ని, మా సంఘాన్ని, మా పిల్లలను, ప్రతి ఒక్కరిని నాయన ఈరోజు ఆనందించడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నాయన చిన్న బిడ్డలతో నాయన ఈరోజు మట్టలతో ఊరేగింపు చేసి తిరిగి రావడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు నాయన. కొద్దిసేపు కూడా కూడికలో మీరు మాట్లాడబోయే ప్రతి మాటలు పిల్లల భవిష్యత్తు కొరకు పునాదులు వేసుకునే గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. చేరువచ్చిన సంఘాన్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సంతోషంలో నాయన మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మేము ఆనందించి మమ్మల్ని మేము సరిచేసుకొని అనేకులకు నాయన మేము మాదిరికరంగా జీవించగలిగే కృపను మాకు అనుగ్రహించండి. చేరువచ్చిన బిడ్డలు మరొకసారి దీవించి బలపరచమని, ఆది నుంచి అంతం వరకు మీ నామ ఘనత కొరకై వాడుకోమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వేదవాక్య పఠనం నిమిత్తము శ్రీమతి వసంత దయాకర్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రైజ్ లార్డ్ అండి. సంఘమంతటికి మట్టల ఆదివారపు శుభములు తెలియజేసుకొంచున్నాను. నేటి ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 9వ వచనం వరకు చదువుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 9 వరకు చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్షెగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల
అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టుకొని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులను తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునను పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళిచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి ప్రార్థన నిమిత్తమై శ్రీమతి జయంతి సంతోష్ గారు ఏర్పాటు చేయబడినారు. దయచేసి వారు రావాల్సిందిగా కోరుచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘ కాపరులకు, పెద్దలకు, ముఖ్యంగా చిన్న పిల్లలకు అందరికీ కూడా పామ్ సండే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తలలో ఉంచినట్లయితే అందరం ప్రార్థించుకుందాం. అత్యున్నతమైన సింహాసనమందు ఆసనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, మహిమగల రాజా, స్తుతిపాత్రుడ, స్తోత్రార్హుడ, సర్వాంతర్యామి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా నాయన, గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. ఎన్నికలేనైనా మమ్మలను మీరు ఎంతగానో ప్రేమించి ప్రతి క్షణమునైనా కంటికి రెప్పలా కాపాడినైనా గడిచిన దినములన్నీ చల్లగా మాకు మంచి ఆరోగ్యం, ఆయుష్ను తండ్రి ఈ సమయాన్ని ఇచ్చినందుకే నీకు వేలాది వల్ల కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాం. నైనా బిడ్డల మధ్య పరిచయం చేయడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. బాలుడు నడవవలసిన త్రోవను మనకి నేర్పించే భాగ్యంను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రములు. నీ గొప్ప వాక్యంను మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రములు. మా ప్రభు ద్వారా మాకు ఇచ్చిన రక్షణ భాగ్యంను బట్టి నీకు స్తోత్రములు. మా దేవ తండ్రి, మా ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నాయన ఆయన గురించి ఎంతోమంది నాయన కేకలు, ఆనంద కేకలు, జయము పలికినారు తండ్రి. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈనాడు నైనా చిన్నారులు తండ్రి, అలాగే పెద్దలు అందరూ కూడా నైనా దావీదు కుమారుడైన మా యేసు ప్రభుకు జయం అని పలుకుతుండగా తండ్రి, వారి యొక్క స్థితుల మూలంగా మీరు పరచబడినారని మేము నమ్ముచున్నాం తండ్రి. నైనా ప్రతి బిడ్డ నైనా ఆనాడు ఈయన ఎవరో అని ఆశ్చర్యపడినట్టుగా ఈనాడు కూడా లోకంలో ఎవరికైతే నైనా మా ప్రభు గురించి ఇంకా తెలియదో తండ్రి, వారికి అందరికీ కూడా తండ్రి రక్షణ సువార్తను తెలియజెప్పే బిడ్డలుగా ఈ బిడ్డలను తీర్చిదిద్దడానికి మా సండే స్కూల్ సూపరింటెండెంట్కి, వైస్ సూపరింటెండెంట్కి, టీచర్స్కి అందరికీ కూడా మంచి జ్ఞానమును దయచేయమని ప్రాధాయపడుతున్నాం. ఇంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చినావు తండ్రి, అందుని బట్టి నీకు స్తోత్రములు నాయన. ఇప్పుడు నైనా వచ్చిన ప్రతి బిడ్డనైనా నీ యొక్క వాక్యంతో నింపబడి వెళ్ళాలి తండ్రి. లోకంలో ఏ దేవుడు లేడని, మీరే దేవుడు, నిజమైన దేవుడు అని ప్రతి చిన్న బిడ్డ తన మనస్సులో నాటుకొని నీ వాక్యంలో ఎదిగినట్లు కృప చూపించండి. నీ పక్షాన ఉండి మాట్లాడుచున్న నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ కుమార్తె చక్కగా మాట్లాడినట్లు నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నీ కుమార్తెకు దయచేయమని ప్రాధాయపడుతున్నాం. ప్రతి బిడ్డ విని గ్రహించే మనసును దయచేయమని వేడుకుంటూ తండ్రి, ఈ కార్యక్రమం అంతట్లోనైనా మీరే తోడుగా ఉండి నడిపించి, ఆది అంతా మీరే తోడు నీడగా ఉండి నడిపించి కాపాడమని ప్రాధాయపడుతూ, మీరు మా పట్ల చేసిన ప్రతి విధమైన మేలులకై నీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ జరిగే ప్రతి కార్యక్రమంలో మీరే తోడుండమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంనే ప్రార్థన అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మరి మనం ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశానికి వచ్చినాం. మరి సంపూర్ణక గురించి తెలియని వాళ్ళైతే లేరు. అంటే నా ఏజ్ వాళ్ళకైతే అందరూ తెలుసు, పిల్లలకు తెలిసిండదు. ఎందుకంటే అక్క మాకు చిన్నప్పుడు సండే స్కూల్ టీచర్. సో మీరెట్లా ఇప్పుడు మీరు సండే స్కూల్లో ఉన్నారో, మేము అట్లా చిన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు అక్క వాళ్ళు మమ్మల్ని బాగా లీడ్ చేసేవాళ్ళు. సంపూర్ణక్క, మరి తర్వాత మరి పుష్పక్క,
అక్క వాళ్ళు దీనక్క వీళ్ళందరూ మాకు అంతా సండే స్కూల్ టీచర్స్ అన్నమాట. సో వీళ్ళని మీరు ఎట్లా మమ్మల్ని మర్చిపోలేరో మేము కూడా వీళ్ళని అట్లా మర్చిపోలేము. అక్క ప్రజెంట్లీ పొంతలపాడు గ్రామంలో స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా వర్క్ చేస్తున్నారు. సో మన మధ్య వాక్యం షేర్ చేసుకోవడానికి వచ్చినారు. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క, మీకు టైం ఇస్తున్నాం అక్క, థ్యాంక్ యూ. అద్వితీయ సత్యదేవుడు, అల్ఫా ఒమేగా, ఆది మధ్యాంతరహితుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చు అని రాజు స్తుతింపబడునుగాక అని యెరూషలేము జయప్రవేశంలో స్తుతులను స్వీకరించిన యేసు ప్రభుల వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున యుగ యుగములకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సంఘ కాపర్లు, స్టాండింగ్ కమిటీ వారు, మోరోవర్ సండే స్కూల్ సూపరింటెండెంట్ స్వర్ణలత గారు, వైస్ సూపరింటెండెంట్ శ్వేత ప్రవీణ గారు, మరి కమిటీ వారు, టీచర్స్, వాలంటీర్స్, మీకందరికీ మట్టలాది వారపు శుభములు. మరి సండే స్కూల్ విద్యార్థులకు అందరికీ యేసు శక్తి కలిగిన నామములో మట్టలాది వారపు శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మనము చదువుకున్న లేఖన భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనము సహోదరి మీ టీచర్ చదవంగా విని ఉంటున్నాము. ఇదే వాక్య భాగాలను 4 సువార్తికులు వారి యొక్క సువార్తలలో రికార్డ్ చేసి ఉంటున్నారు. మార్కు గారు 11వ అధ్యాయము 1 నుంచి 12వ వచనం వరకు, లూకా గారు 19వ అధ్యాయము 29 నుంచి 40 వచనాల వరకు, యోహాను గారు 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. మరి చదవబడిన లేఖన భాగంలో మత్తయి సువార్తికుడు తాను రాసిన సందేశాన్ని యూదా ప్రజల నిమిత్తం రాసి ఉంటున్నారు. మార్కు గారు మరి అపోస్తలుడైన పేతురు గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన సహాయ సహకారాలతో రోమీలకు రాసి ఉంటున్నారు. అదేవిధంగా లూకా గారు అన్యజనులందరికీ వ్రాసి ఉంటున్నారు. యోహాన్ సువార్తికుడు యేసుప్రభుల వారు చేసిన అద్భుతాలను, సూచక క్రియలను అన్నింటినీ తాను కన్నవి విన్నవి 21 అధ్యాయాలలో పొందుపరిచి ఉంటున్నారు. మరి ఈ యొక్క మట్టలాది వారము ఎప్పుడు జరుపుకుంటాము? ఎప్పుడు జరుపుకుంటున్నాం మట్టలాది వారాన్ని? ఈస్టర్ సండేకు వచ్చే ముందు ఆదివారం. తెలియదా మీకు? టీచర్స్ చెప్పలేదా? చెప్పినారు కదా. నెక్స్ట్ కమింగ్ సండే ఏది? ఈస్టర్ సండే కదా. అంటే ఈస్టర్ సండేకు ముందు ఉన్న వెనుక ఉన్న సండేలో మనము మట్టలాదివారం జరుపుకున్నాం. నిన్నటి దినము ఏంటి? ఏ వారం? నిన్న సాటర్డే, రైట్. బైబిల్ పండితుల ప్రకారము నిన్నటి సాటర్డేని లాజరస్ సాటర్డే అని అంటారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే యేసుప్రభుల వారు బేతనియా గ్రామానికి వెళ్ళి అక్కడ నివసిస్తున్న తనకు అనుంగు ప్రియమైన విశ్వాస కుటుంబీకులైన మరియా మార్తల సహోదరుడు లాజరు చనిపోగా ఆయనను సమాధిలో పాతిపెట్టబడి 4వ దినంగా ఉంటున్నప్పుడు తన తండ్రిని మహిమపరచుకొనడానికి గాను యేసుప్రభుల వారు యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆయనను లేపినందుకు నిన్నటి దినాన్ని లాజరస్ సాటర్డే అని అంటారు. మరి ఈ యొక్క మట్టలాది వారం తర్వాత వచ్చే వారాన్ని హోలీ వీక్, ప్యాషన్ వీక్, పరిశుద్ధ వారము అని కూడా అంటారు. మరి నిన్నటి దినము వరకు మనకు లెంట్ సీజన్ ఆగిపోతుంది. రేపటి నుంచి మనకు హోలీ వీక్, ప్యాషన్ వీక్ లేదా పరిశుద్ధ వారము ప్రారంభమవుతుంది. మరి దీనినే ట్రయాంఫల్ ఎంట్రీ ఆఫ్ జీసస్ ఇంటూ జెరూసలేం,
యేసు ప్రభుల వారు యెరూషలేముకు చేసిన జయప్రవేశాన్నే మట్టలాదివారం అని అంటారు. లాట్వియా వంటి దేశాలు, యూరోప్ దేశాలలో మరి పుస్సీవిల్లో సండే, పామ్ సండే, బ్రాంచ్ సండే, ఫ్లవర్ సండే అనే రకరకాల పేర్లతో ఈ మట్టలాదివారాన్ని పిలుస్తారు. మరి చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు యెరూషలేముకు సమీపంగా అంటే ఒలీవ కొండ చెట్ల దగ్గరికి వచ్చినప్పుడు తన 2 శిష్యులను చూచినారు. పిలవలేదు యేసు ప్రభు. చూచి, మీకు ఎదురుగా ఉన్న ఒక గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన ఒక గాడిద పిల్ల ఉంటుంది, దానిని విప్పి తోలుకొని రండి. మన రాయలసీమ డైలెక్ట్లో మనము మరి ఇప్పుడు మర్చిపోయింటారేమో కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూళ్ళల్లో మీ పేరెంట్స్ని తీసుకొని రండి అంటే మా తల్లిదండ్రులు మేము తోలుకొని వస్తాము అనేటోళ్ళం. మా తల్లిదండ్రులను మేము తోలుకొని వస్తాము అనే వాళ్ళము. కానీ ఇప్పుడు బాగా చక్కటి భాషలో మీరు ప్రావీణ్యం పొందుకున్నారు కాబట్టి పశువులను, చతుష్పాద జంతువులు, 4 కాళ్ళతో తిరిగే జంతువులనే తోలుకొని వస్తారు. మనుషులు చక్కగా 2 కాళ్ళతో నడుస్తూ వస్తారు. సరే, యేసుప్రభుల వారు ఏం చెప్పినారు శిష్యులను చూసి? మీరు గాడిద కట్టబడి ఉంటుంది, దాన్ని తోలుకొని రండి. అక్కడ మిమ్మల్ని ఎవరైనా అడ్డగించినట్లయితే ఇది ప్రభుల వారికి కావలసి ఉన్నదని చెప్పమన్నారు. సరే, ఆ 2 శిష్యులు అక్కడికి వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని ఆ గాడిదయు గాడిద పిల్ల యజమాని కొద్దిగా ఆటంకపరిచినారు. ఎందుకు మీరు దీన్ని విప్పుతున్నారంటే ఇది ప్రభుల వారికి కావలసి ఉన్నది అని చెప్పంగానే అతను ఆ గాడిద పిల్లని విప్పి వారితో కూడా పంపినట్లు మనము గమనించగలం. ఇందాక మీ టీచర్ గారు వేదవాక్య పఠనం చేసినటువంటి వసంత జయాకర్ గారు ఒక వర్స్ని రిపీట్ చేసినారు. గుర్తుందా మీకు? వాక్య భాగం అంతా చదివిన తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనాన్ని రిపీట్ చేసినారు. ఏంటా వచనము? ఇందాక మనమంతా ఊరేగింపులో పోయి చెప్పిన పదాలే. ఇదిగో నీ రాజు సాత్వికుడై అనేది జకర్యా ప్రవచనము నెరవేరినట్లు మనము చూస్తూ ఉన్నాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడు నై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. మరి ఇక్కడ గాడిదను మనము ఎక్కువగా చూస్తూ ఉన్నాం. గాడిదను ఎవరు ఉపయోగిస్తారు? దోబి వాళ్ళు ఉపయోగిస్తారు. మన మురికి బట్టలన్నీ ఉతకడానికి, ఏటికి పోవడానికి లేదా పారే నీటిలో వాటిని శుభ్రం చేయడానికి గాడిద పిల్లను ఉపయోగిస్తారు. మరి యేసుప్రభుల వారు గాడిద పిల్లను ఎందుకు ఎన్నుకున్నారంటే బైబిల్ ప్రకారంగా యెరూషలేములోని ఇశ్రాయేలీలకు వాడుక. దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోను రాజుకు పట్టాభిషేకం చేసే ముందు రోజు గాడిద పిల్ల మీద ఆయనను ఊరేగించినట్లు మనము రాజులు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనంలో చదవగలము. మీరు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోవచ్చు లేదా గుర్తుపెట్టుకోవచ్చు. రాజులు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనంలో సొలొమోను మహారాజు పట్టాభిషేకానికి ముందు ఊరేగింపబడతాడు గాడిదపై. అదేవిధంగా సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం 2వ వచనంలో 16వ అధ్యాయం 2వ వచనంలో గమనించినట్లయితే దావీదును అతని కుటుంబ సభ్యులను ప్రయాణము చేయుటకు గాడిద పిల్లలను ఉపయోగించేవారట. దావీదును ఆయన కుమారులను కుటుంబ సభ్యులను ప్రయాణము చేయుటకు గాడిదను ఉపయోగించేవారు. అంతేకాకుండా న్యాయాధిపతి అయిన యాయీరు 30 మంది కుమారులను కలిగి ఉన్నాడు. ఆయన 30 మంది కుమారులతో 30 ఊర్లకు
తనకు కలిగిన 30 ఊర్లకు గాడిద మీద ప్రయాణం చేసేవారు. మరి గాడిదకుండే కొన్ని క్వాలిటీస్ ఏంటంటే అది శాంతికి సమాధానానికి గుర్తై ఉన్నది. మరి రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేటిని ఎక్కుతారు? ఏమి ఒక్క ప్రశ్నకు కూడా మీరు జవాబు ఇవ్వడంలా. మా స్కూల్లో నేనైతే గిన బాగా దెబ్బలేస్తా. యుద్ధానికి పోయేటప్పుడు రాజులు దేని మీద ప్రయాణం చేస్తారు? రైట్, అశ్వము, గుర్రము, దాని మీద ప్రయాణం చేస్తారు. ఇక్కడ శాంతికి గుర్తుగా ఉన్న గాడిద మీద సమాధానకర్త అయినటువంటి యేసు ప్రభుల వారు మరి ప్రయాణము చేసి యెరూషలేమునకు ఊరేగింపుగా జయధ్వనులతో వస్తూ ఉన్నారు. గాడిద వినయానికి కూడా గుర్తుగా ఉన్నది. ఆ కాలములో మరి ప్రశాంతకరమైన పరిపాలనను అందించే రాజులు, వినయం కలిగిన రాజులు గాడిదల మీద ప్రయాణం చేసేవారట. మరి యేసుప్రభుల వారికి వినయం ఉందని మీకు అందరికీ తెలుసా? తెలుసు. ఎందుకంటే పరలోక భాగ్యాన్ని, భోగభాగ్యాలని వదులుకొని ఆయన పశువుల పాకలో సత్రములో జన్మించి తండ్రి తనకిచ్చిన పనిని నెరవేర్చడానికి వినయాన్ని కలిగి పశువుల పాకలో జన్మించినాడు. అంతేకాకుండా ఈ యొక్క యెరూషలేము ప్రయాణము యేసుప్రభుల వారికి చిట్టచివరి మజిలి లేదా సిలువ యాత్రకు ప్రారంభ దశ అని చెప్పవచ్చు. తన యొక్క వినయాన్ని గాడిదపై మరి ఊరేగించి ప్రకటించుకున్నాడు. గాడిద మీద ఆయన స్వారీ చేయడం అనేది రాజా కాదా యేసుప్రభులు? ఖచ్చితంగా రాజే. రాజు, రారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి అయిన యేసుప్రభుల వారు తన వినయాన్ని చాటుకున్నాడు. అందుకే జకర్యా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లసించుడి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ రాజు యొక్క కొన్ని క్వాలిటీస్ మనము చూద్దాము. ఈ రాజు నీతి కలిగిన రాజు, ఈ రాజు రక్షణ కలిగిన రాజు, ఈ రాజు దీనుడైన రాజు, ఈ రాజు నమ్మదగిన రాజు, శాశ్వతమైన రాజు. యేసుప్రభును నీతిమంతుడని మనం ఏ విధంగా చెప్పగలము అంటే ఆయన మరి ప్రవచనాలన్నింటినీ నెరవేర్చినాడు. ధర్మశాస్త్ర ఉపయుక్తములైన 10 ఆజ్ఞలను ఆయన నెరవేర్చి తన పరిశుద్ధతను, నీతిని చాటుకున్నాడు. కాబట్టి ఆయన నీతి కలిగిన రాజు. ఈయన రక్షణ కలిగిన రాజు లేదా రక్షణనిచ్చే రాజు. రక్షణ పాపముల నుండి విమోచన, బంధకాల నుండి విడుదల, రోగముల నుండి స్వస్థత, అపవిత్రాత్మల నుండి రక్షణ, దురాత్మల సమూహము నుండి కాచి కాపాడే రాజు. అందుకే మరి ఈ లోకంలో యేసుప్రభుల వారికి తండ్రి అయిన యోసేపు తనకు ప్రదానము చేయబడిన మరియమ్మను రహస్యంగా విడనాడాలని అనుకున్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై యోసేపు మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించెను, ఆమె గర్భము ధరించి కుమారుణ్ణి కంటది, ఆయనకు ఏం పేరు పెడతామన్నారు చెప్పాలా? రైట్, ఇక్కడ టీచర్స్ చెప్తున్నారు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. ఇంకొక మాట ఉంది చెప్పాలా? యేసు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతారు. అంటే ఈయన రక్షణ కలిగిన రాజు. మరి ఇహలోక సంబంధమైన ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యములు, భోగభాగ్యములు మనకేమీ లేకపోయినప్పటికీ పరలోక పౌర స్థితిని మనకు ఇచ్చే రక్షణ కలిగిన రాజు. అంతేకాకుండా ఈయన దీనుడైన రాజు. ఇందాకనే చూసినాము. ఈయన పుట్టుక నుంచి మరణం వరకు
తన యొక్క దీనత్వాన్ని సూచించుకున్నాడు. మరి మనమందరం నిన్నటి నుండే మట్టలాదివారంకు ఎట్లాంటి డ్రెస్ వేసుకునాలా, మ్యాచింగ్ ఏం ఆర్నమెంట్స్ వేసుకునాలా అనుకున్నాం. కానీ యేసుప్రభుల వారు ఏమీ వేసుకోలేదు. ఒక్క నిలువుటంగితోనే తన జీవితాన్ని ప్రారంభించినారు, ముగించినారు. శిలువ మరణంలో కూడా ఆయన నిలువుటంగిని చీట్లు వేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈ రాజు దీనుడైన రాజు. ఈ రాజు నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. మనము మీకు తెలుసో తెలియదో, మీ హిందూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటుంటారు? ప్రభాత సేవ, పవలింపు సేవ అంటుంటారు. అంటే వాళ్ళ దేవుళ్ళు పడుకుంటారంట, దాన్ని పవలింపు సేవ అంటారు. ప్రభాత సేవ అంటే వేకువనే వాళ్ళని లేయండి అని లేపాల. కానీ మన దేవుడు 24/7 ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. కాబట్టి ఈయన మాట ఇచ్చి నెరవేర్చే రాజు. ఈయన మాట తప్పడానికి నరుడు కాదు. కాబట్టి ఎంతైనా నమ్మదగిన రాజు. 143వ కీర్తనలో ఈయన రాజ్యము శాశ్వత రాజ్యము, తరతరముల వరకు ఈయన పాలన నిలిచి ఉంటుందని కీర్తనాకారుడు సెలవిచ్చినట్లు ఈ రాజు శాశ్వతమైన రాజు, నిరంతరము మనల్ని ఏలే రాజు అని నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. దాంట్లో ఈయన నీతి గల రాజు, రక్షణ గల రాజు, తర్వాత దీనుడైన రాజు, నమ్మదగిన రాజు, శాశ్వతమైన రాజు. ఎన్ని క్వాలిటీస్ ఉన్నా ఈ రాజును ఇశ్రాయేలు పుర ప్రజలందరూ కూడా దావీదు కుమారునికి జయము, హల్లెలూయా, హోసన్నా అని గంతులు వేసినారు, కేకలు వేసినారు. ఇందాక మనం కూడా చక్కగా కేకలు వేస్తూ యేసు ప్రభుల వారికి ధ్వానుల మధ్య ఆయనను మనము స్తుతించినాము. అంతేకాకుండా హల్లెలూయా, హోసన్నా. హోసన్నా అనే మాటకు మీకు అర్థం తెలుసా? జయము. దేవా మమ్మును రక్షించు, మమ్మును అభివృద్ధి పొందించు, తక్షణమే రక్షించు. ఎందుకంటే ఆయన మన పాప బంధకాల నుండి, దురాత్మల నుండి, అపవాది నుండి, రోగముల నుండి, బంధకాల నుండి, చీకటి శక్తుల నుండి, అన్నింటి నుండి విడిపించే రాజు. కాబట్టి హల్లెలూయా, హోసన్నా, ప్రభు పేరట వచ్చువానికి జయము. మనమందరం ప్రభు పేరట వచ్చి ఉన్నాము. మనకందరికీ ఖచ్చితంగా దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. మరి ఇక్కడ మత్తయి సువార్త, మార్కు సువార్తల్లో ప్రజలందరూ కూడా యేసు ప్రభులకు ముందు, యేసు ప్రభులకు వెనక ఆయనను స్తుతిస్తూ కేకలు వేస్తున్నారు, హల్లెలూయా, హోసన్నా అంటున్నారు. మరి లూకాసు వార్తలో మాత్రము ఆయన శిష్యులు మహాశబ్దముతో, ఆనందముతో కేకలు వేయిచు ఆయనను స్తుతిస్తున్నప్పుడు అక్కడ ఉండే పరిసయ్యులు ఏం చేసినారు? యేసయ్యా, నీ శిష్యులు చాలా కేకలు వేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు, వాళ్ళని కొంతసేపు పాపం అని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, వాళ్ళు స్తుతించని ఎడల రాళ్ళు స్తుతిస్తాయి. మరి మనమందరం కూడా యేసయ్యను స్తుతించడానికి వచ్చిన్నాం. ఈరోజు పామ్ సండే, నెక్స్ట్ వీక్ ప్యాషన్ వీక్, హోలీ వీక్, పరిశుద్ధ వారములో గురువారము రోజు ఏం చేస్తారు? పొంతి పిలాతు గారి దగ్గర యేసు ప్రభుల వారికి ప్రధాన విచారణ జరిగినప్పుడు మరి అక్కడ ఉండే శాస్త్రులకు, పరిసయ్యులకు భయపడిన ఈ హల్లెలూయా, హోసన్నా అని కేకలు వేసిన ప్రజలే మాకు బందిపోటు బరబ్బాను విడుదల చెయ్యండి, యేసు ప్రభును సిలువ వేయండి అని అంటున్నారు. ఆ విషయం తెలుసా మీకు? వింటున్నారా? అలసిపోయినట్టున్నారు నాన్న, కొంచెం వినండి. ఏ ఒక్క లైన్ అన్నా ఆంటీ ఇది చెప్పినారు, మేము దీన్ని ఈ రోజంతా గుర్తుపెట్టుకుంటాం, దీని ప్రకారము నడుస్తామని దేవుని సన్నిధిలో ఉన్నాం మనమందరము. కాబట్టి కొంచెం చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. మనమందరం చాలా భాగ్యవంతులం. ఎవరికి లేని ఈ గెట్ టుగెదర్స్, ఈ యొక్క సండే స్కూల్ పరిచర్య హిందూస్కి ఎవరికి ఉండదు. దేవుడు మనకిచ్చిన అమోఘమైన, అద్భుతమైన, చాలా మంచి పరిచర్య. దీంట్లో పరిచర్య చేస్తున్న మరి సూపరింటెండెంట్ గారిని, టీచర్స్ని, వాలంటీర్స్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. పిల్లల్ని ఎప్పటికప్పుడు మీరు ఉజ్జీవింపజేస్తూ ఉన్నారు.
సరే, మరి ఈ కేకలు వేసినారు. ఆ కేకలు వేసిన వారిలో మనం ఉంటున్నామా? హల్లెలూయా హోసన్నా అంటూ ఇంతవరకు కొండారెడ్డి బుర్జు వరకు వచ్చినాము. మనకేమన్నా ఆపద కీడు సంభవించినప్పుడు మనము వద్దు, యేసయ్య మనల్ని మర్చిపోయినాడు, ఆయన మీద నేను అలుగుతాని అంటున్నామా? ఏ గుంపులో మనము ఉంటున్నాము? ఇక్కడ స్తుతి అనేది ప్రతి మనిషికి అవసరమై ఉన్నది. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, నా నిమిత్తము నేను ఏర్పాటు చేసుకున్న ఈ జనులు నా స్తుతిని ప్రచురము చేసేదరు. స్తుతి అనేది దేవుని చిత్తాన్ని మనము ఎప్పుడు గుర్తెరుగుతామో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరిగినప్పుడు స్తుతి మనకు తెలియకుండానే మన నోటి వెంట వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము ఇక్కడ చేరి ఉంటున్నాము. మరి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు వృద్ధుడైనను దాని నుండి తొలగిపోడన్న వాక్య భాగాన్ని పురస్కరించుకొని తల్లిదండ్రులు, మన గ్రాండ్ పేరెంట్స్, పాస్టర్సు, టీచర్సు మీకు చక్కటి బైబిల్ స్టోరీస్ని, ఆధ్యాత్మిక కథలను చెప్తూ మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మనం ఎంతవరకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము? మరి ఈ స్తుతికి ఒక చిన్న తార్కాణంగా అబ్రహామును మనము గమనించవచ్చు. అబ్రహామును దేవాది దేవుడు పరీక్షింపదలిచినాడు, పరిశోధింపదలిచినాడు. కాబట్టి తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిగా ఇవ్వమని కోరుతాడు. మరి అబ్రహాం బలిగా ఇచ్చినాడా లేదా ఇస్సాకును? మీకేం ఇంట్రెస్ట్ లేనట్టుంది, నచ్చలేదా మీకు? నా భాష అర్థం కావడం లేదా మీకు? అర్థమవుతుందా? మరి ఏ ఒక్కరు కూడా సరే, దావీదు కుమారునికి జయము, హల్లెలూయా హల్లెలూయా, హోసన్నా, ప్రభువా మమ్మును రక్షించు. చెప్పండి, ప్రభువా మమ్మును రక్షించు, మాకు శీఘ్రగతిని అభివృద్ధి కలిగించు, మాకు శీఘ్రగతిని అభివృద్ధి కలిగించు అని అందరము యాక్టివ్గా ఉండాలా. ఇంకా సర్వీస్ ఉంది, మీరు చాలా డల్గా ఉన్నారు. వీళ్ళకి ఏమన్నా స్నాక్స్ ఏర్పాటు చేసినారా? సూపరింటెండెంట్ గారు టిఫిన్ ఉంది కదా, మీకు చక్కటి అల్పాహారం ఏర్పాటు చేయబడి ఉన్నది. మీరు ఇప్పుడు ఎంత గట్టిగా అరిస్తే అంత బాగా కడుపు నిండుగా, బొజ్జ నిండుగా తినొచ్చు. మీరు అరిస్తే కదా. అదే 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 మీ సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు, అక్కడ చాలా ప్లెంటీ ఆఫ్ టిఫిన్ ఇస్ దేర్. ఎంత సమృద్ధిగా ఉందంటే అంత సమృద్ధిగా ఉంది. మీరు అరుస్తే కదా. సరే, మనమందరం ఒక చిన్న యాక్టివిటీ చేస్తాము. ఇందాక మన అక్కోళ్ళు కూడా పాడినారు కదా, చిన్న గాడ్దబము నేను చిన్నదానను, యేసురాజు ఎక్కి వెళ్ళు చిన్నదానను, యేసురాజు వెళ్ళగా హోసన్నా హోసన్నా ధ్వని వినుచుందునే గంతులేసి పరుగిడేదన్ నాదు ఉల్లం పొంగినందున. అందరం లేస్తామా ఒకసారి? అందరం దయచేసి శ్వేత వాళ్ళు వచ్చి ఒక్క క్షణము లీడ్ చేయవలసిందిగా కోరుతున్నాను. శ్వేత, అదే అదే తీసుకు. ప్రైజ్ లార్డ్. అస్సలు వినిపించలే. ప్రైజ్ లార్డ్. ఓకే. చిన్నగా బాబు నేను చిన్నదానను, యేసురాజు ఎక్కి వెళ్ళు చిన్నదానను, చిన్నగా బాబు నేను చిన్నదానను, యేసురాజు ఎక్కి వెళ్ళు చిన్నదానను, యేసురాజు వెళ్ళగా హోసన్నా హోసన్నా ధ్వని వినుచుండగా, యేసురాజు వెళ్ళగా హోసన్నా హోసన్నా ధ్వని వినుచుండగా గంతులేసి పరుగిడేదన్ నాదు ఉల్లం పొంగినందున, గంతులేసి పరుగిడేదన్ నాదు ఉల్లం పొంగినందున. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. కూర్చునండి నాన్న. ఈరోజు మనము ఈ వాక్యం ద్వారా
ఏమి నేర్చుకున్నామో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తా, మీరు దయచేసి చెప్పాలా. యేసు ప్రభువుకుండే కొన్ని క్వాలిటీస్, ఆయన ఏ విధంగా రాజు అని చెప్పినానో ఎవరన్నా చెప్తారా? నేను 5 చెప్పినాను, ఇక్కడికి వచ్చి చెప్పాలా. ఎవరైనా చెప్పగలరా? రాజు, రారాజు, రాజులకు రాజు. చనిపోయిన వాళ్ళని విడిపిస్తారు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇస్తారు, దయ్యాల ఆత్మలని తీసేస్తారు. వెరీ గుడ్. రాజుకుండే క్వాలిటీస్లో ఈమె కూడా కొన్ని చెప్పింది. ఇంకా ఇంకా ఎవరైనా చెప్పగలరా? ఈ రాజు రాజు, రాజాదిరాజు, రాజులకు రాజు, భూపతులకు అధిపతి, ఈయనకి కొన్ని సుగుణాలు ఉన్నాయి. ఎవరైనా చెప్తారా? బాయ్స్ ఇటువైపు నుంచి చెప్తారా? రైట్, వెరీ గుడ్. కోల్స్ చర్చ్ అంటే తమాషనా మజాకా? చెప్పు. దీనుడైన రాజు, రక్షించగలిగే రాజు, రాజులకు రాజు. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఈ రాజు నీతిగల రాజు. ఈ రాజు నీతిగల రాజు. ఈయన రక్షణనిచ్చే రాజు, దీనుడైన రాజు, నమ్మదగిన రాజు, శాశ్వత కాలం ఉండే రాజు. ఈ శాశ్వత రాజ్యంలోనికి మనమందరం వెళ్ళాలనంటే నా తప్పులు మీ తప్పులు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మీరు అనుకునొచ్చు, ఆంటీ ఇంతసేపు వాక్యం చెప్పింది మళ్ళీ ఏమబ్బా తప్పులు ఒప్పుకునాలా అంటుంది అని. మనం మనుషులం కాబట్టి మనము ప్రతి క్షణము మన అంతరాత్మను పరిశీలన చేసుకునాల. మరి నీతిమంతుడు అనేక మార్లు పడిపోయినా కూడా లేవగలడు. కాబట్టి ఎప్పటికప్పుడు మన స్పిరిచువల్ లైఫ్ని రెన్యువల్ చేసుకోవాలి మనము. కాబట్టి నీవు నేను శాశ్వతమైన ఆ రాజ్యములోనికి ప్రవేశించడానికి మనమందరము కూడా ఆయనను రాజుగా ఒప్పుకోవాలా. మన పాపాలను ఆయన సన్నిధిలో కడిగి వేసుకోవాలా. మరి అలనాడు యూదాలోని యెరూషలేము పట్టణములోని పురప్రముఖులందరూ తమ బట్టలను దారి పొడుగున పరచినారు. ఆయనకు జయ జయ ధ్వనులతో హోసన్నా హల్లెలూయా అని చెప్పి తిరిగి ఆయనను శిలువ మరణానికి అప్పగించి ఉన్నారు. అటువంటి పనులు మనము చేయకూడదు. మరి ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు కొట్టివేయలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన నీతి కలిగిన రాజు లాంటి మంచి బుద్ధులను మనము కలిగి ఉండాలా. మన యొక్క జీవితాలలో మన సంఘానికి, తల్లిదండ్రులకు మనము మంచి పేరు తీసుకొని రావాలా. మోర్ ఓవర్ మన యొక్క స్పిరిచువల్ లైఫ్ ద్వారా యేసు ప్రభువే నిజమైన దేవుడని మన స్నేహితులకు ఖచ్చితంగా చెప్పాలి. మనం ఏ విధంగా చెప్పగలము? మన ప్రవర్తన ద్వారా యేసు ప్రభును మనము చూపించగలము. ఏ విధంగా ఉండాలి మన ప్రవర్తన? మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలా. యేసు ప్రభుల వారికి మనము ఈ లోకంలో మహిమకరంగా జీవించాల కనుక అలనాడు మరి యెరూషలేము ప్రజలు వేసిన సిలువ వేయుము అనే కేకలను మనము మానివేసి మన జీవితాంతముల వరకు ఆయనను స్తుతిస్తూ ఆయనను మన శాశ్వత రాజుగా పూజించాలని మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారికి మరియు వారి యొక్క బృందం అంతటికి వైస్ సూపరింటెండెంట్ గారికి, సండే స్కూల్ టీచర్స్ అండ్ వాలంటీర్స్, పాస్టర్లకు, సంఘ స్టాండింగ్ కమిటీ వారికి, ఈస్టర్ కమిటీ చైర్మన్ అండ్ సెక్రటరీ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ చిన్ని ప్రార్థనతో ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం. అందరం తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నత నామానికి స్తుతి, మహిమ, ప్రభావము యుగ యుగంలో సమర్పిస్తున్నాం యేసయ్య.
మా నోటి మాటలు మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారం లగునట్లు మాతో ఉండి మా పిల్లలతో నైనా మీరు చేసిన చక్కటి తండ్రి మరి సత్యవాక్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. సంఘమును, సంఘ కాపర్లను, సండే స్కూల్ పరిచర్యను, సంఘంలోని ఆయా విభాగాలన్నింటినీ, స్టాండింగ్ కమిటీ వారిని, ఈస్టర్ కమిటీ వారిని అందరినీ మీ యొక్క కృపగల హస్తాల్లో బలపరిచి స్థిరపరిచి మిగిలిన కార్యక్రమాలన్నీ మీకు మహిమకరంగా మాదిరికరంగా జరుగుటకు కృపచూపమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క. మమ్మల్ని, మా సండే స్కూల్ని, మా పిల్లల్ని ప్రేమించి మీరు వచ్చి ఇంత మంచి వాక్యాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. సండే స్కూల్ తరఫున మరి ఇంత మంచి వాక్యం చెప్పినందుకు అక్కకి ఏం చేయాలా మనము? వెరీ గుడ్, వెరీ గుడ్ అక్క. మా పిల్లలు మంచి పిల్లలు అక్క. చెప్పినది వింటారు, బాగా వింటారు. మరి ఒకసారి అందరు తలలు వంచినట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు అనిల్ కుమార్ శామ్యుల్ గారు వచ్చి ప్రేయర్ చేస్తారు. ప్రార్థన. బహోన్నతుడ ఘనదేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నా. ఈ ప్రత్యేకమైనటువంటి ఉదయకాలన మట్లాదివారంగా మేమందరం కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క యెరూషలేము జయప్రవేశాన్ని నేను పురస్కరించుకొని మిమ్మల్ని స్తుతిస్తుంటున్నా, మిమ్మల్ని ఘనపరుస్తుంటున్నా. ప్రభా, సాత్వికుడై దీన మనసు కలిగి దేవుని నీతితో శాశ్వత రాజుగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో తను తాను ప్రత్యక్షపరుచుకున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నా. ప్రభా, శ్రేష్టమైన దైవ సందేశాన్ని మీ దాసురాల ద్వారా ఈ ఉదయకాలన మీరు అందించిన రీతిని బట్టి మేమందరం కూడా మీకు స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నా. ఈ వాక్యం మాలో ఫలింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తును మేము రాజుగా కలిగి ప్రభా ఆయన గుణగణములు మాలో కలిగి మీ కొరకు ఈ లోకంలో మీ మహిమార్థమై మీ సాక్షులుగా జీవించినట్లు సహాయం చేయమని సండే స్కూల్ విభాగాన్ని కోల్స్ సెంటినియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్లో గొప్పగా ఆశీర్వదించండి, మీరే మహిమ పొందమని ఈ విద్యార్థుల సంఖ్య ఇంకా గొప్పగా విస్తరింపచేయండి, ఇంకా అనేకులు రావటానికి సహాయం చేయండి. టీచర్స్ని ఆశీర్వదించండి, అనేకమైన టీచర్స్ ప్రభా మరి ఈ సేవలో పాల్గొన్నట్లు కృప చూపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల సాటిలేని నామమున ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. నాన్న, కానుకలు తీసేవాళ్ళు దయచేసి రండి. మనం కానుకలు తీర్చుండగా సంఘ కోయర్, మన చిన్నపిల్లలు సండే స్కూల్ కోయర్ వాళ్ళు ముందుకు రండి. సండే స్కూల్ కోయర్ వాళ్ళు ముందుకు రండి. కానుకలు తీసాం. ఇక్కడ కాదు, మీ దగ్గరికే వస్తారు. కూర్చోపోండి, మీ దగ్గరికే వస్తారు. హలో, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొకసారి ప్రైజ్ ది లార్డ్. అందరికీ తెలిసిన పాట, మనం ఎప్పుడు పాడుకుంటున్న పాట. ఈరోజు అక్క మనకు చెప్పినారు కదా, యేసయ్య ఈరోజు రాజు అని చెప్పినారు, అవునా కదా? రైట్, ఓకే, పాట పాడదాం. ఓ జై జైకార్, ఓ జై జైకార్, जय जयकार करे, ओ जय जयकार, जय जयकार करे। ओ है हमारा राजा, दुख संकट से बचाता। ओ है हमारा राजा, दुख संकट से बचाता।
हम पर अपनी करना करता और करता उपकार, क्यों ना उस पर तन मन वारे दे अपना अधिकार। ओ जय जयकार जय जयकार करे। స్టాప్ 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 స్టాప్. ఈ ప్రోగ్రాంకి మాకి సంబంధమే లేదన్నట్టు కూర్చున్నారు. నేను ఓ జై జయకార్ అంటే మీరంతా ఏమనాలా చెప్పండి అన్న, ఏమనాలా అక్క? జై జయకారంలో ఓ హే హమారా రాజా అంటే రాజా అని మీరు అనాలా? అంటారా? చిన్నపిల్లలు పెద్ద పిల్లలు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఏం తేడా లేదు, అందరు అనాల్సిందే. మళ్ళీ ఒకసారి పాడదాం. మీరు కనుక అట్లంటే మీకున్న దుఃఖం కష్టం బాధ అన్నీ పోతాయి. ఒక్కసారి అని చూద్దాం. మళ్ళీ ఒకసారి రెడీ స్టార్ట్. రెడీ 1 2 3 స్టార్ట్. ఓ జై జయకార్ జై జయకార్ करे, ओ जय जयकार जय जयकार जय जयकार करे। ओ है हमारा राजा, दुख संकट से बचाता बचाता। ओ है हमारा राजा, दुख संकट से बचाता बचाता। हम पर अपनी करना करता और करता उपकार, क्यों ना उस पर तन मन वारे दे अपना अधिकार। ओ जय जयकार जय जयकार करे। ओ जय जयकार जय जयकार करे। ఇంకొకటి సెకండ్ది వచ్చేసి ఉస్ పర్ జిస్కా భరోసా అంటే మీరేమనాలి? నేనేమంటా? ఉస్ పర్ జిస్కా భరోసా భరోసా ఓ తో కభీ న డరేగా डरेगा, चाहे बीमारी चाहे गरीबी चाहे हो आका తర్వాత सब संकट से सब कष्टों से ले जाएगा पार। राइट ओके सेकंड वर्स बादम रेडी 1 2 3 स्टार्ट। उस पर जिसका भरोसा ओ तो कभी न डरेगा, उस पर जिसका भरोसा भरोसा हो तो कभी न डरेगा। चाहे बीमारी चाहे गरीबी चाहे हो अकाल, सब संकट से सब कष्टों से हो जाएगा पार। ओ जय जयकार जय जयकार करे। ओ जय जयकार जय जयकार అన్న. ఒక నిమిషం అన్న, ఏమన్నా అసలుకు వీళ్ళు ఏమన్నా నిన్నటి అన్నం తినొచ్చినారని నాకు డౌట్ వస్తుంది, లేకపోతే ఏమన్నా డల్లుగున్నారు. ఇదొక్కటి మాత్రమే పాడదాం. ఓ జై జైకార్ నేనంటాను, మీరందరూ రిపీట్ చేయాలి. ఓకేనా? రెడీ 1 2 3 స్టార్ట్. అన్న మా పిల్లలు కూర్చుంటే అట్లా లేస్తే వేరే ఉంటుంది అన్న వాళ్ళది. లేచిన తర్వాత ఓ జై జైకార్ అన్న వాళ్ళు ఇట్లా చెయ్యెత్తి జై జైకార్ చెప్పాలా? ఎందుకు చెప్పాలి తెలుసా? ఈరోజు అదిగో ఆ మట్టలు తీసుకొచ్చి యెరూషలేంలో ఇట్లా దారి పడుగున పరిచి బట్టలు వేసి ఆ మట్టలు వేసి ఇట్లా ఎగిరెగిరి చెప్పినారు. మనం ఊరికే కూర్చొని పోతే ఏమైనా బాగుంటుందా? ఐ కెన్ స్టాండ్ అప్. ఇప్పుడు నేను మీ సంతోషాన్ని చూడాలి. వాళ్ళున్నా లేయగలిగిన వాళ్ళందరూ లేస్తే చాలా హ్యాపీ, లేయగలిగిన వాళ్ళందరూ లేస్తే మళ్ళీ చాలా హ్యాపీ. దయచేసి అందరూ కాదు కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి. రెడీ 1 2 3 స్టార్ట్. ఓ జై జయకార్ జై జయకార్ జై జయకార్ करे। ओ जय जयकार जय जयकार जय जयकार करे। ओ है हमारा राजा राजा
दुख संकट से बचाता बचाता, ओ है हमारा राजा राजा। दुख संकट से बचाता बचाता, हम पर अपनी करुणा करता और करता उपकार। क्यों ना उस पर तन मन वारे दे अपना अधिकार। ओ जय जयकार जय जयकार जय जयकार करे, ओ जय जयकार जय जयकार जय जयकार करे। उस पर जिसका भरोसा भरोसा हो तो कभी न डरेगा डरेगा। उस पर जिसका भरोसा भरोसा हो तो कभी ना डरेगा डरेगा। चाहे बीमारी चाहे गरीबी चाहे हो आता, सब संकट से सब कष्टों से ले जाएगा पार। ओ जय जयकार जय जयकार करे। ओ जय जयकार जय जयकार जय जयकार करे। Praise the Lord. Thank you, Jesus. I can sit down. హల్లెలూయా. రీసౌండ్ రావాలా మనకు చర్చ్ అంతా. హల్లెలూయా. వావ్, సో నైస్. ఇంత బాగా మన పిల్లలందరూ యాక్టివ్గా పొద్దునే ఎంత బాగున్నారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది మాకందరికీ. మరి మీరందరూ సైలెంట్గా కూర్చుంటే ఇంకా ఒక 5 minutesలో మన ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇంకా నాకు వినిపిస్తుంది, అల్లరి వినిపిస్తుంది ఇక్కడ బాయ్స్ సైడ్ నుండి. రైట్, కానుకలు తీస్తారు కదా, కానుకల కొరకు మన మధ్యలో ఉన్నటువంటి సుంతా మధుకర్ టీచర్ వచ్చి ప్రేయర్ చేస్తారు. దావీదు కుమారునికి జయము. ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము. హల్లెలూయా, హోసన్నా. ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ సండే టు ఆల్. అందరం తలలు వంచుకున్నట్లయితే చిన్నగా ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నిజమైన దేవ, నిత్యుడగు తండ్రి యేసయ్య, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. అవును తండ్రి యేసయ్య, ఈరోజు మీరు యెరూషలేములో జయప్రవేశం జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. మా చిన్ని బిడ్డలందరూ కూడా తండ్రి బట్టలు పట్టుకొని తండ్రి యేసయ్య బట్టలు పరిచిన విధానంగా తండ్రి ఈ ర్యాలీని అంతా కూడా జయవంతంగా జరిపించినందుకు నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. కృపగల దేవ, నీవు నీతి రాజువై ఉన్నావు తండ్రి, సమాధాన రాజువై ఉన్నావు, అద్వితీయ రాజువై ఉన్నావు తండ్రి యేసయ్య. రక్షణకర్తవైన దేవా నీకే స్తోత్రం. శాశ్వతమైన రాజుతో తండ్రి యేసయ్య మమ్మల్ని పరిపాలించుచున్న దేవా నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. దయగల తండ్రి యేసయ్య, నీ ఉన్నతమైన కృపతో తండ్రి యేసయ్య ఈరోజు ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ అంతటినీ కూడా జయవంతంగా నడిపించినందుకు నీకు స్తోత్రం తండ్రి. అవును తండ్రి యేసయ్య, మరి ముఖ్యంగా ఈ చిన్ని బిడ్డల పరిచర్యను అంతటినీ తండ్రి ఇంకనూ అభివృద్ధి పొందించదు అని వేడుకొంచున్నాను తండ్రి. మా చిన్ని బిడ్డలందరినీ తండ్రి యేసయ్య నీ చేతులకు అప్పగించుచున్నాను తండ్రి. వారికి చక్కటి జ్ఞానమును దయచేయండి తండ్రి. అవును తండ్రి, సండే స్కూల్కి పంపించుచున్న తండ్రి తల్లిదండ్రులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కూడా తండ్రి వాళ్ళ కుటుంబంలో రావాల్సిన ఆశీర్వాదాలు మెండుగా దయచేసిరని వేడుకొంచున్నాం తండ్రి. అవును తండ్రి యేసయ్య, సండే స్కూల్ సూపరింటెండెంట్, వైస్ సూపరింటెండెంట్, సింగింగ్ టీం మరియు వాలంటీర్స్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కృపగల దేవా నీకే స్తోత్రం తండ్రి. మా చర్చ్ పాస్టర్స్ని, వాళ్ళ కుటుంబాలని తండ్రి, ఆయా కమిటీస్లో పనిచేసిన ప్రతి ఒక్క బిడ్డని, సంఘ కమిటీని అంతటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. యేసయ్య నీకే స్తోత్రం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ రోజు తండ్రి యేసయ్య నువ్వు రీతిగల రాజువు తండ్రి, జయ ప్రవేశమును తండ్రి యెరూషలేములో జరిగించిన వాక్యమును తండ్రి ఎంతగానో చక్కగా తండ్రి యేసయ్య మా మధ్యలో తండ్రి యేసయ్య వివరించిన తండ్రి యేసయ్య
శ్రీమతి సంపూర్ణ రెహబాం ఆంటీ గారిని బట్టి కూడా మీకే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించినాం తండ్రి. ఆ బిడ్డని ఇంకనూ నీ సేవలో వాడుకొనండి తండ్రి. యేసయ్య ఆ బిడ్డ కుటుంబంను కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. యేసయ్య చెవులు గలవారు వినురుగా కన్నట్లు తండ్రి. యేసయ్య ఆ వాక్యాన్ని తండ్రి వినువారంగా కాకుండా తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకొని నిన్ను ధ్యానించే కృపను మా చిన్ని బిడ్డలకు మాకు దయచేసినందుకు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య నీకే స్తోత్రం తండ్రి. అవును తండ్రి, యేసయ్య ఈ క్షణాన విత్తబడిన కానుకలను బట్టి కూడా నీ పాదాల చెంత వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్య ఈ విత్తబడిన కానుకలంతటినీ కూడా తండ్రి నీ రాజ్య వ్యాప్తికై వినియోగించుకుందరని వేడుకొంచున్నాం తండ్రి. అవును తండ్రి, యేసయ్య విత్తిన ప్రతి హస్తంను కూడా తండ్రి 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా దీవించి ఆశీర్వదించదు అని వేడుకొంచున్నాను తండ్రి. కృపగల దేవా యేసయ్య నీకే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. ఇక మీదట జరగబోయే కార్యక్రమం అంతటినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కొద్ది విన్నపములు యేసయ్య శక్తిగల నామంలో అడిగి వేడుకొంచున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హోసన్నా. రైట్. మన సండే స్కూల్ టీచర్స్ మరి పుష్పక్క గారు, ఎస్తే టీచర్ గారు వారు పెట్టిన ఎగ్జామ్లో 3 పిల్లలకి ప్రైజ్ ఇవ్వవలసిందిగా వారు కోరుతున్నారు. పిల్లల్ని తీసుకొచ్చిన తల్లిదండ్రులు అంతేనాక? టి శిరీష విల్సన్ గారు ముందుకు వచ్చినట్లయితే బాగుంటుంది. ఆ తర్వాత బ్యూలా గారు, ఆ తర్వాత రాణి సందీప్ గారు. స్పీకర్ గారు దయచేసి మీరు ముందుకు వచ్చినట్లయితే వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వచ్చు. అక్క రండి మా, రండి ముందుకు రండి అక్క తీసుకోండి. అక్క మీకే థ్యాంక్స్ అక్క. మీరు టీచర్స్ని వాళ్ళ పేరెంట్స్ని గుర్తించినారు పిల్లలు రెగ్యులర్గా తీసుకొచ్చినందుకు. మా క్లాస్లో చాలా చిన్న పిల్లలను తల్లులు ఎంత ప్రయాసపడి వాళ్ళ పనులు పక్కకు పెట్టి చక్కగా వాళ్ళు మా క్లాస్లో కూర్చొని వాక్యం వింటారు, బంగారు వాక్యం చెప్తారు, పిల్లల్ని చక్కగా కంట్రోల్ కూడా చేస్తారు. అందుకోసమే ఎంకరేజ్మెంట్ కోసమని వాళ్ళకి ప్రైజులు ఇవ్వడము. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్స్ అక్క. వాళ్ళ పేరెంట్స్ని కూడా ఈ విధంగా ఎంకరేజ్ చేసుకుంటూ మా టీచర్స్ ముందుకు పోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ప్రేయర్స్లో మన సండే స్కూల్ పిల్లల్ని మర్చిపోకుండా గుర్తు చేసుకొని ప్రేయర్స్ చేస్తూ ఉండండి. మరి మనకు అనౌన్స్మెంట్స్ అంటే ఏం లేవు నాన్న. ఫస్ట్ నేనేం చేయాలంటే మీకే థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే మీరు బాగా వచ్చి మట్టలు పట్టుకొని మరి అంతా మనం తిరిగి మంచి పాటలు పాడుతూ దేవుని మహిమపరిచినామా లేదా? అందరు దేవుని మహిమపరిచినారా లేదా? మహిమపరచలేదా? చెప్పినాం కదా హల్లెలూయా హోసన్నా, చెప్పినారా లేదా? సో చెప్పినారు, వెరీ గుడ్. సో మీకు ఫస్ట్ తొందరగా వచ్చినందుకు మీకు థ్యాంక్స్. అలాగే టీచర్స్ వారి పిల్లల్ని ప్రేరేపించి అందరినీ వచ్చేటట్టు తీసుకొని వచ్చేటట్టు మీరు చేసినందుకు కూడా నేను టీచర్స్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ముఖ్యంగా మనకు ఈ ప్రోగ్రామ్ని మరి మన పాస్టర్స్తో మనకు ముందు కొనసాగించుటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. అలాగే మన ఇద్దరు పాస్టర్స్కి కూడా సండే స్కూల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. క్లాప్స్ కొట్టనానా? అలాగే మనకు సంపూర్ణక్క గారికి ఫోన్ చేసిన వెంటనే అక్క మీరు ఇట్లా పామ్ సండే రోజు వచ్చి వాక్యం మాతో షేర్ చేసుకోవాలక్క అంటే అక్క ఏమాత్రం సంకోచించకుండా సర్లేమా వస్తాను అని చెప్పినారు. కాబట్టి అక్కకు కూడా మా సండే స్కూల్ తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. మరి స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లల్ని ప్రేమించి మీరందరూ మార్నింగే వచ్చి మమ్మల్ని ఇంత బాగా ఆదరించి మరి మీరు మాతో పాటు ఉన్నందుకు మీ అందరికీ స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నానమ్మా. అలాగే ఇప్పుడు మనమంతా ఇంత అలసిపోయి ఇచ్చినాం కదా, అలసిపోయినామా లేనా అలసిపోలేదా? మళ్ళీ ఒక రౌండ్ పోయిద్దామా?
మళ్ళొక రౌండ్ పోయిస్తామా? అబ్బా ఎంత మంచి పిల్లలు రా మీరు అసలు. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. సో దేవుడు మీకు ఇంత మంచి ఎనర్జీ ఇచ్చినందుకు దేవునికే వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనకిప్పుడు సండే స్కూల్ ముగింపుకు వచ్చినాం కాబట్టి మనకు అందరికీ స్టాండింగ్ కమిటీ అంటే ఈ ఈస్టర్ కమిటీ వాళ్ళు అందరూ మనకు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈస్టర్ కమిటీ వాళ్ళకు ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందామా? క్లాప్స్. మనకందరికీ సమృద్ధిగా ఈస్టర్ కమిటీ వాళ్ళు మనకు టిఫిన్స్ స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి మేము మా సండే స్కూల్ తరపున, మా టీచర్స్ తరపున, వాలంటీర్స్ తరపున వారికి థ్యాంక్ యూ సో మచ్. పిల్లలందరినీ ప్రేమించి మమ్మల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ఆల్సో. ఇంకా చాలా వాటికి మేము ఇంకా మిమ్మల్ని అడుగుతూ ఉంటాం. దయచేసి మీరు మమ్మల్ని సహించాల్సిందిగా కోరుతున్నాను. వినేనా? అదే అదే చెప్తున్నానా? థ్యాంక్స్ చెప్తున్నానా? రైట్. మరి ఆన్య ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాను. దానా ఆన్య? ఈరోజు ఆన్య బర్త్డే. ఓకే, ఆన్య బర్త్డే కాబట్టి మనకు రెగ్యులర్గా ఇది ఆనవాయితుంది. ఎవరు బర్త్డే అయితే వాళ్ళతో కేక్ కట్ చేపిస్తున్నాం కాబట్టి ఈరోజు ఆన్య బర్త్డే. లెట్ us విష్ హర్ హ్యాపీ బర్త్డే. జీవననగర్ వచ్చి మనకు అన్ననా మీరు కూడా ముందుకు రండి. ఆన్య చూడన్నా మన ఈ పాప రూత్ సలోమి మనకు సండే స్కూల్ టీచర్ అన్న, వాళ్ళ మదర్ని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఆంటీని కూడా, వాళ్ళ అమ్మమ్మని, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఉన్నారు. Happy birthday to you. Happy birthday to dear Anya. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Anya. May God bless you, dear. Happy long life to you. Happy long life to you. Happy greetings to you. Many greetings to dear Anya. Many greetings to you. సో కేక్ లేదని ఏం బాధపడద్దండి. ఆంటీ మనకు ఐస్ క్రీమ్ స్పాన్సర్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్స్ చెప్దామా ఆంటీకి? వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు ఆన్య కదా. ఆంటీ మనకు ఆన్య బర్త్డే సందర్భంగా ఐస్ క్రీమ్ స్పాన్సర్ చేస్తున్నారు. సో రూత్ సలోమి గారికి మరి మా సండే స్కూల్ తరపున థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే పిల్లల్ని ప్రేమించి వారు మాకు ఇస్తున్న ఈ ఆతిథ్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముగింపుకు వచ్చేసినాం కాబట్టి ఏం చేయాలి అందరూ? నాన్న ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే మనకు ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేస్తాయి కదా. తర్వాత ఏం చేస్తారు? సమ్మర్ హాలిడేస్ వస్తాయి. సమ్మర్ హాలిడేస్ వస్తే ఏం చేయాలా? VBS. రైట్, వెరీ గుడ్. VBS ఉంటుంది కాబట్టి మనకు 24th నుండి అంటే 24th ఏప్రిల్ మేనా? నాకడ పిల్లలు యాక్టివ్గా ఉన్నారు. 24th ఏప్రిల్ టు మే 5th వరకు మనకు VBS జరుగుతుంది కాబట్టి
మేము VBSకి చాలా ప్లాన్స్ చేస్తున్నాం. మేము టీచర్స్, వాలంటీర్స్ అందరు కలిసి మీకోసం ఏమేం చేయాలా, పప్పెట్ షోలు, తర్వాత మ్యాజిక్ షోలు చాలా ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఏం చేయాలా, మీరు ప్రార్థన చేసుకుంటూ ఖచ్చితంగా రావాలా, ఎక్కడ ఊర్లోకి పోకూడదు. అర్థమైందా? VBS అయిన తర్వాత మీ ఇష్టం, VBS అయినాక మీ ఇష్టం. కాబట్టి ఫస్ట్ మనము ఏం చేయాలా, ప్రేయర్ చేయాలా VBS కోసం ప్రేయర్ చేసి ఖచ్చితంగా మీరందరూ మీ ఇంటికి ఎవరైనా బంధువుల పిల్లలు వస్తారు కదా, మీ అత్త పిల్లలు, అన్న పిల్లలు, చిన్నాన్న పిల్లలు, వాళ్ళని కూడా VBSకి తీసుకొని రండి. ఓకే? సో మనం VBSలో మంచి దేవుని కథలు, బైబిల్ కథలు, తర్వాత వాక్యాలు, పాటలు, మ్యూజిక్, ఇంకా పప్పెట్ షోలు అన్నీ ఉంటాయి. కాబట్టి మనం అర్లీగా స్టార్ట్ చేసుకొని త్వరగా మిగుల్చుకుందాం. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మార్నింగ్ ఎంతకు స్టార్ట్ అవుతాయి, 7 o'clock. 7 o'clockకి స్టార్ట్ చేసి వీ విల్ ఫినిష్ ఆఫ్ బై 10:30. సో ఈ విషయాన్ని ఎంతమంది పేరెంట్స్కి చెప్తారు? అందరూ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి అన్న, సో దట్ మీ పేరెంట్స్ కూడా ఆ ప్రకారంగానే ప్లాన్ చేసుకుంటారు. ఓకేనా? రైట్. అందరికి ఓకే కదా? రైట్ నాన్న, రైట్. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదము డాక్టర్ ఎస్జే జీవన్ రావు గారు చేస్తారు. తర్వాత మనమందరం ఆ వెనక సైడ్కి వెళ్తే మనకు బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. స్టేజ్ దగ్గర, ఇక్కడ కాదు, మళ్ళీ మనకు సర్వీస్ జరుగుతుంది కాబట్టి అందరం వెనక సైడ్కి వెళ్దాం. సో ఇక్కడ ఏవి మర్చిపోద్దండి. మీ బ్యాగ్స్ కానీ, మీ బైబిల్స్ కానీ, మీ పెన్నులు కానీ మళ్ళీ తర్వాత వచ్చి ఆంటీ నేను మర్చిపోయినా అంటే నేను తీసి పెట్టలేను నాన్న. సో మీరు మర్చిపోకుండా మీ బైబిల్స్, మీ బ్యాగ్స్ అన్నీ దగ్గర పెట్టుకొని అందరూ ఈ డోర్ నుండి వచ్చేస్తే మనకు వెనక సైడ్ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది. ఓకే? రైట్. గుడ్ మార్నింగ్. నాకు తెలుసు మీరు అందరు కోపం మీద ఉన్నారని. ఆకలి అవుతుంది, ప్రోగ్రామ్ ఏమో పోతా ఉంది కదా. స్టాండింగ్ కమిటీ వారు మీ అందరికీ సమ్మర్లో VBS జరుగుతుంది కదా, జరుగుతుందా? సమ్మర్లో 40 days క్రాష్ మ్యూజిక్ టీచింగ్ చర్చ జరుగుతుంది. ఎంతమంది గిటార్ నేర్చుకోవాలనుకున్నారు, ఎంతమంది డ్రమ్స్ నేర్చుకోవాలనుకున్నారు, వారందరికీ చర్చ్లో మేము నేర్పిస్తాం. అందరూ రండి. పిల్లలు, ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ కమ్ హియర్. ప్రార్థన చేసుకుందామా? తలలో ఉంచుదాము, అందరము ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సండే స్కూల్ ప్రభువా యొక్క ఈ ప్రభువా ఈ పామ్ సండే రోజు మేమందరం స్తుతిస్తూ కనపరుస్తూ నీ యొక్క మందిర ఆవరణంలో ప్రభువా హోసన్న హల్లెలూయా మేము తెలియపరుస్తూ ప్రభువా మేమందరం నీ యందు విశ్వాసం ఉంచి నడిచే బిడ్డలుగా దీవించి ఆశ్రయించమని, చిన్న బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని, వారి పిల్లల భవిష్యత్తును ఆశీర్వించమని, చేరిన ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మికమైన సహవాసం విశ్వాసం బిడ్డలకు ఈ బిడ్డలప్పుడు సదాకాలం తోడైను గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. నానా చిన్నగా ఈ రోవాలంతా ఇట్లా వెళ్ళిపోండి. పెద్ద పిల్లలు దయచేసి హెల్ప్ చేయండి అన్న. చిన్నపిల్లలకి లెట్ దెమ్ గో ఇన్ ఎ రో. ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్. అట్ట కాదు, ఇట్లా పద నాన్న, పద. చిన్నపిల్లలు బండి, చిన్నపిల్లలు పద. లైన్లో పోలా. టీచర్స్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. అక్కడ పోయిన తర్వాత కూడా మీ టీచర్స్ దగ్గరే ఉండండి. మీ టీచర్స్